హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కోసము ఒక గ్రాండ్ న్యూ సిరీస్ అని స్టార్ట్ చేయడం జరిగిందండి విత్ ద నేమ్ ఆఫ్ సాధిద్దాం. సో మీకు తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేవి ఇన్ డీటెయిల్గా మీకు అందించడం జరిగింది. సో ఇన్ డీటెయిల్గా మీకు డిసెంబర్ మంత్ నుంచి ఏప్రిల్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి ఇన్ డీటెయిల్గా మీకు యూట్యూబ్లో ఫ్రీగా అందించడం జరిగింది. సో ఎవరైనా ఒక పర్టికులర్ వీడియోస్ అనేవి చూడనట్టయితే మాత్రం ఆ వీడియోస్ చూడండి. మీకు చాలా మంచి కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు చాలా కీ రోల్ ప్లే చేయడం జరుగుతుందండి. దాదాపు ఎంత లేదని 20 to 30 మార్క్స్ వరకు మనము పొందవచ్చు ఈ యొక్క తెలంగాణ కరెంట్ అఫైర్స్ ద్వారానే. ఓకేనా? సో టోటల్ మనకి టోటల్గా మన గ్రూప్ 2 ఎన్ని పేపర్స్ ఉంటాయి? టోటల్గా 4 పేపర్స్ ఉంటాయండి. 4 పేపర్స్లో మనకి పేపర్ 1లో కానీ పేపర్ 3లో కానీ మనకి చాలా కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేటివి. ఓకేనా? సో దయచేసి ఈ యొక్క పాయింట్ని మీరు గమనించండి. సో ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి. పేపర్ 1లో మీరు పర్టికులర్గా చూసుకుంటే నేషనల్ రీజనల్ కరెంట్ అఫైర్స్ అని ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రీజనల్ కరెంట్ అఫైర్స్ నుంచి మనకి ఎంత లేదన్నా పేపర్ 1లోనే 10 మార్క్స్ వరకు మనకి వచ్చే ఛాన్స్ ఉంది. దయచేసి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని ఎక్కడ మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఎవరైనా ఒక ప్రీవియస్ వీడియోస్ చూడనట్టయితే డిసెంబర్ 2023 నుంచి నేను ఏప్రిల్ 2024 వరకు మీకు ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మన యూట్యూబ్ ఛానల్లోనే వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే మాత్రం ఆ వీడియోస్ చూసి తర్వాత ఈ యొక్క పర్టికులర్ వీడియో చూడండి. ఓకేనా? సో ఈ యొక్క వీడియోలో నేను మే మంత్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి కొన్ని ఎంసీక్యూస్ ద్వారా మీకు అందించడం జరుగుతుందండి తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేటివి. ఓకేనా? సో మీరందరూ నోట్ మేకింగ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా కంటెంట్ చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి మీకు నోట్ మేకింగ్ చేసుకోమని ఫస్ట్ వీడియో నుంచి మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. సో నోట్ మేకింగ్ ద్వారా మీకు ఏంటంటే రివిజన్కి చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? సో అందుకే మీకు చాలా స్ట్రెస్ చేసి నోట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మీకు ఫస్ట్ వీడియో నుంచి అండ్ ఈ వీడియో వరకు నోట్ మేకింగ్ అనేది చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? రైట్. సో వితౌట్ నోట్ మేకింగ్ యూ కాంట్ క్రాక్ యువర్ ఎగ్జామ్. అది నేను చెప్పే పాయింట్. సో బిగినర్స్ ఎవరైతే ఉంటారో ఈ మిస్టేక్ మీరు అసలు చేయొద్దండి. సో క్లాస్ చెప్తున్నారు కదా, వింటున్నాం కదా, నాకు గుర్తుంటాయి కదా అని అనుకుంటే మాత్రం చాలా కష్టం. నోట్ మేకింగ్ లేకుండా అయితే మాత్రం మీకు గుర్తుండవు. సో మహా అంటే ఒకటో రోజు 2 రోజులు మాత్రమే గుర్తుంటుంది, కానీ ఆ థర్డ్ డే మాత్రం మీరు గుర్తుండదు. నోట్ మేకింగ్ చేసుకొని దాన్ని రివిజన్ చేస్తే మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ అనేది గుర్తుంటుంది. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్, అది ఏ సబ్జెక్ట్ అయినా సరే మీ యొక్క సొంత నోట్స్ ఉంటేనే మీకు ఆ పర్టికులర్ పాయింట్ ఇన్ఫర్మేషన్ మీకు గుర్తుంటుంది. ఓకేనా? సో లేట్ చేయకుండా అయితే మనం డిస్కషన్లకు వెళ్ళిపోదాం. ఈ రోజు మే మంత్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి మనం ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. వీడియోని అయితే 1.2x 1.5x స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి. ఓకేనా? రైట్. సో మై నేమ్ ఇస్ పవన్. వెల్కమ్ టు సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్ ఛానల్. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇన్ఫెక్ట్స్ మా ఇనిషియేటివ్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఆ యొక్క లైక్ బటన్ హిట్ చేయండి. రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ తెలంగాణ అగ్రో క్లైమేటిక్ జోన్స్ వేర్ రీఆర్గనైజ్డ్ ఇంటూ హౌ మెనీ జోన్స్ అని అంటున్నాడు. సో తెలంగాణ అగ్రో క్లైమేటిక్ జోన్స్ అనేవి మనకి ఇంత ముందు 3 అనేవి ఉండేటివండి. ఈ యొక్క 3 జోన్స్ని టోటల్గా మనకి 5కి కన్వర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్. ఈ 5 క్లైమేటిక్ జోన్స్ ఏంటంటే నార్త్ క్లైమేటిక్ జోన్, సౌత్ క్లైమేటిక్ జోన్, సెంట్రల్ తెలంగాణ, ఈస్ట్ క్లైమేటిక్ జోన్ అండ్ అదేవిధంగా వెస్ట్ క్లైమేటిక్ జోన్. సో ఈ విధంగా టోటల్గా 5 జోన్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఓకేనా? సో మీకు మ్యాప్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీ అవుతుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ టోటల్గా మనకి 5 జోన్స్గా డివైడ్ చేయడం అని చెప్పడం జరిగింది. ఓకేనా? సో చూడండి, మనకి నార్త్ జోన్లో ఏమొస్తాయి, సౌత్ జోన్లో ఏమొస్తాయి మనకి చాలా ఇంపార్టెంట్. జాగ్రత్త చెప్తాను, నోట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇక్కడ మీకు మ్యాప్ కొంచెం క్లారిటీ లేకపోవచ్చు అండి. సో దయచేసి క్షమించండి నాకు, ఎందుకంటే మ్యాప్ అది కరెక్ట్గా దొరకలేదు. ఇది ఒక్క మ్యాప్ మాత్రమే మనకి నెట్లో దొరికింది. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే ఇది మనకి నార్త్ క్లైమేటిక్ జోన్, ఇది మనకి సౌత్ క్లైమేటిక్ జోన్, ఇది మనకి వెస్ట్ క్లైమేటిక్ జోన్, ఇది మనకి ఈస్ట్ క్లైమేటిక్ జోన్, ఇది మనకి సెంట్రల్ తెలంగాణ. సో ఈ విధంగా టోటల్గా మనకి 5 అగ్రో క్లైమేటిక్ జోన్స్కి మనకి డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి నార్త్ క్లైమేటిక్ జోన్లో కనుక చూసినట్టయితే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ అండ్ పెద్దపల్లి ఈ డిస్ట్రిక్ట్స్ అనేటివి మనకి నార్త్ క్లైమేటిక్ జోన్లోకి రావడం జరుగుతుంది. అండ్ సౌత్ కనుక చూసినట్టయితే సౌత్ జోన్లో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ ఈ డిస్ట్రిక్ట్స్ అనేవి మనకి సౌత్ జోన్లో రావడం జరిగిందనమాట. ఓకేనా? మనకి ఇక్కడ వెస్ట్ క్లైమేటిక్ జోన్ కనుక చూసినట్టయితే సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్ ఈ 4 డిస్ట్రిక్ట్స్ అనేవి మనకి వెస్ట్ క్లైమేటిక్ జోన్లోకి రావడం జరిగింది. అండ్ ఈస్ట్ క్లైమేటిక్ జోన్ కనుక చూసినట్టయితే జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాద్, వరంగల్ రూరల్ అండ్ అదేవిధంగా హన్మకొండ విచ్ ఈస్ వరంగల్ అర్బన్
అండ్ జనగాం. ఈ డిస్ట్రిక్ట్స్ అనేటివి మనకి ఈస్ట్ క్లైమేట్ జోన్లోకి రావడం అని జరిగింది. అండ్ ఇంకోటి మిగిలింది ఏంటి, సెంట్రల్ తెలంగాణలో వచ్చేసరికి సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి. సో ఈ డిస్ట్రిక్ట్స్ అనేటివి మనకి సెంట్రల్ తెలంగాణలోకి రావడం అని జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకి దీని నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా అడగొచ్చు అనే దాని మీద మనం చూసినట్టయితే ఎన్ని జోన్స్ లాగా డివైడ్ చేశాడు అనేది ఒకటి, అండ్ అదేవిధంగా ఏ జోన్లో మనకి అగ్రోక్లైమాటిక్ జోన్ లాగా చూసుకుంటే ఏ జోన్లో తక్కువ డిస్ట్రిక్ట్స్ అనేవి ఉన్నాయనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి, ఇక్కడ మన వెస్ట్ తెలంగాణలో మనకి 4 ఉన్నాయి, అండ్ వేరే దాంట్లో ఎన్ని ఉన్నాయని మనకు చూసుకోండి. అండ్ ఏ క్లైమాటిక్ జోన్లో ఏ డిస్ట్రిక్ట్స్ ఎక్కువ ఉన్నాయనేది కూడా మనకి అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఈ విధంగా మీరు అనాలిసిస్ అనేది చేయాలండి. ఒక క్వశ్చన్ మీద ఏదైనా మనకి న్యూస్లో ఉందంటే దాని మీద ఏ విధంగా అడగవచ్చు ఒక ఎగ్జామినర్, దాని నుంచి ఎటువంటి క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయొచ్చు అనే పాయింట్ మీరు మైండ్లో రన్ అవుతూ ఉండాలి. సో ఈ జోన్లో ఎన్ని ఉన్నాయి ఎవరైనా నేర్చుకుంటారు, కానీ దానికి మించి ఇంకో ఆలోచన మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు మీ ప్రిపరేషన్ అనేది చాలా బాగుంటుందన్నమాట. దయచేసి ఈ పాయింట్ మీరు గమనించగలరు. సో ఇందులో నుంచి మీకు ఇంకా బాగా అనాలిసిస్ ఏ విధంగా చేయాలనే పాయింట్ మీకు చెప్తున్నాను అనమాట. సో ఓన్లీ 5 అగ్రో క్లైమాటిక్ జోన్స్ ఉన్నాయన్న పాయింట్ ఎవరైనా చదువుతారు, కానీ ఏ డిస్ట్రిక్ట్లో తక్కువ ఉన్నాయి, ఏ క్లైమాటిక్ జోన్లో డిస్ట్రిక్ట్స్ తక్కువ ఉన్నాయి, ఏ క్లైమాటిక్ జోన్లో డిస్ట్రిక్ట్స్ ఎక్కువ ఉన్నాయన్న పాయింట్ కొంతమంది మాత్రమే చదువుతారు. సో మీరు ఆ జోన్లో మాత్రం పడాలని చెప్తున్నాను, అప్పుడు మీరు రేస్లో ఉన్నట్టు అర్థం. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీరు చెప్పిన పాయింట్ అర్థమైందని అనుకున్నాను. టోటల్గా తెలంగాణ అగ్రో క్లైమాటిక్ జోన్స్ అనేవి 3 నుంచి 5గా రీఆర్గనైజ్ చేయడం అని జరిగింది. నార్త్ క్లైమాటిక్ జోన్, సౌత్ క్లైమాటిక్ జోన్, వెస్ట్ క్లైమాటిక్ జోన్, ఈస్ట్ క్లైమాటిక్ జోన్, అండ్ అదేవిధంగా సెంట్రల్ తెలంగాణ. సో నార్త్లో ఏంటి, సౌత్లో ఏంటి అనే పాయింట్ టోటల్గా నీకు ఇన్ డీటెయిల్గా మీకు చెప్పడం అని జరిగిందనమాట. దయచేసి నోట్ చేసుకొని పెట్టుకున్నారని అనుకుంటున్నాను. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్. సో ఆల్రెడీ దీని మీద మనకి ఇంతకుముందు ప్రీవియస్ పేపర్లో అగ్రోక్లైమాటిక్ జోన్స్ మీద మనకి క్వశ్చన్ అన్నది వచ్చింది. మీరు ఒకవేళ చూసినట్టయితే మనకు తెలిసి ప్రిలిమ్స్ పేపర్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్లో మనకి రావడం అని జరిగింది. సో ఒకసారి మీరు చూడండి, ఒకసారి మీకు తెలుస్తుంది అగ్రోక్లైమాటిక్ జోన్స్ అని మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇక్కడ కూడా మన గ్రూప్ 2లో కూడా వచ్చే ఛాన్స్ ఉందనే ఆలోచనతో మీకు ఇంత ఇన్ డీటెయిల్గా మీకు అందించాను. ఓకేనా, సో దయచేసి నోట్ మేకింగ్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, ఏ జోన్లో మనకి తక్కువ ఉన్నాయి, ఏ జోన్లో మనకి లీస్ట్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఏ జోన్లో మనకి ఎక్కువ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయనే పాయింట్ నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను చూస్తాను, అంటే పార్టిసిపేషన్ చేస్తున్నారా, స్టూడెంట్స్ చూస్తున్నారా, వింటున్నారా అన్న మాట అనేది నాకు అర్థమవుతుంది. సో దయచేసి కింద నా కామెంట్ సెక్షన్లో తెలపండి, ఏ జోన్లో నాకు తక్కువ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఏ జోన్లో ఎక్కువ డిస్ట్రిక్ట్స్ అనే పాయింట్ నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా, రైట్. చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఆన్సర్ మనకి ఆప్షన్ 3 5 అగ్రోక్లైమాటిక్ జోన్స్. సో టోటల్గా ఇంటూ 5 అగ్రోక్లైమాటిక్ జోన్స్, నార్త్, సెంట్రల్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్ టు ఎన్హాన్స్ అగ్రికల్చర్ బేస్డ్ ప్లానింగ్. సో దీన్ని ఏం చేస్తున్నారంటే మనకి క్లైమేట్ బేస్ చేసుకొని అండ్ సాయిల్ వేరియేషన్ బేస్ చేసుకొని మనకి ఒక అగ్రోక్లైమాటిక్ జోన్ డివైడ్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ద ఇండియన్ బాక్సర్స్ విత్ దర్ మెడల్స్ వాన్ అట్ ఎలోర్డా కప్ 2024. సో రీసెంట్గా ఇది కండక్ట్ చేయడం జరిగిందండి ఇన్ ద మంత్ ఆఫ్ మనకి చూసుకుంటే మనకి మేలో. సో ఈ యొక్క పర్టికులర్ క్యాంపెయిన్లో మనకి టోటల్గా ఇండియా అనేది 12 మెడల్స్ గెలుచుకోవడం జరిగిందండి. ఓకేనా, సో ఇక్కడ కొంచెం ఆప్షన్స్ అనేవి అటు ఇటు అయ్యాయి, దయచేసి పట్టించుకోకండి, సారీ ఫర్ దిస్. సో ఇక్కడ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మాత్రం నోట్ చేసుకోండి. సో ఈ యొక్క పర్టికులర్ కప్ క్యాంపెయిన్లో మనకి చూసుకుంటే టోటల్గా 12 మెడల్స్ అనేవి ఇండియన్స్ గెలుచుకోవడం జరిగింది. ఇందులో మనకి 2 గోల్డ్ 2 సిల్వర్ అండ్ అదేవిధంగా 8 బ్రాంజ్ గెలుచుకోవడం జరిగింది. 2 గోల్డ్ 2 సిల్వర్ అండ్ అదేవిధంగా 8 బ్రాంజ్. సో ఈ యొక్క 2 గోల్డ్ వచ్చేసి మనకి 2 ఇండియన్స్ ఎవరంటే నిఖత్ జరీన్ అండ్ అదేవిధంగా మీనాక్షి. సో నిఖత్ జరీన్ ఎవరైతే ఉన్నారో తిను అండ్ మీనాక్షి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు మనకి గోల్డ్ గెలుచుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నిఖత్ జరీన్ వచ్చేసి మనకి కజకిస్తాన్ సంబంధించిన ఉమెన్ని మనకు ఓడించడం జరిగింది. సో 52 kg కేటగిరీలో. అండ్ అదేవిధంగా మీనాక్షి వచ్చేసి మనకి ఉజ్బెకిస్తాన్ సంబంధించిన ఉమెన్ని ఓడించడం జరిగింది ఇన్ 48 kg కేటగిరీలో. అర్థమైందా, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క కప్ 2024 క్యాంపెయిన్లో మనకి చూసుకుంటే ఇండియా అనేది టోటల్గా 12 మెడల్స్ గెలుచుకోవడం జరిగింది. 2 గోల్డ్ 2 సిల్వర్ అండ్ అదేవిధంగా 8 బ్రాంజ్. ఈ యొక్క 2 గోల్డ్ వచ్చేసి మనకి నిఖత్ జరీన్ అండ్ అదేవిధంగా మీనాక్షి గెలుచుకున్నారు. నిఖత్ జరీన్ వచ్చేసి మనకి 52 kg కేటగిరీలో గెలుచుకున్నారు. ఏ కంట్రీకి సంబంధించిన ఉమెన్ ఓడించారు, కజకిస్తాన్. అండ్ అదేవిధంగా మీనాక్షి వచ్చేసి మనకి 48 kg కేటగిరీలో మనకి గెలుచుకోవడం జరిగిందండి గోల్డ్. ఏ కంట్రీ ఉమెన్ ఓడించారు, ఉజ్బెకిస్తాన్ సంబంధించిన ఉమెన్ ఓడించడం జరిగింది. ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. అంటే ఇక్కడ నిఖత్ జరీన్ అండ్ అదేవిధంగా మీనాక్షి ఇద్దరు గోల్డ్ గెలుచుకున్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఏ కేటగిరీలో 52 kg కేటగిరీ, మీనాక్షి 48 kg కేటగిరీ. ఈ నిఖత్ జరీన్ వచ్చేసి మనకి కజకిస్తాన్ సంబంధించిన ఉమెన్ ఓడించారు, మీనాక్షి వచ్చేసి మనకి ఉజ్బెకిస్తాన్
ఉజ్బెకిస్తాన్ సంబంధించిన ఉమెన్ ఓడించడం అని జరిగింది. ఓకేనా? సో నోట్ మేకింగ్ చేసుకున్నారా, రాసుకున్నారా? మీరు నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఒక 1 లైన్లలో 2 లైన్లలో మంచిగా మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? మీరు మర్చిపోకుండా ఉండడానికి, మళ్ళీ రివిజన్ చేసుకుంటూ ఉండడానికి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ అసెషన్ అండ్ రీజన్ సంబంధించిన క్వశ్చన్ ఉంది. సో జే జే హే తెలంగాణ ఈజ్ అఫీషియల్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇట్ వాజ్ కంపోజ్డ్ బై నోటెడ్ పోయెట్ అందశ్రీ అండ్ ఇట్ హ్యాస్ 12 స్టాన్జెస్ అంటున్నాడు. సో రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగిందండి. దట్ ఈస్ జే జే హే తెలంగాణ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద అఫీషియల్ సాంగ్ ఆఫ్ తెలంగాణ విచ్ వాజ్ రిటన్ బై అందశ్రీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే టోటల్గా మనకి 2 సాంగ్స్ ఉన్నాయండి. 2 సాంగ్స్ వచ్చేసి మనకి ఒకటి వచ్చేసి 13 minutes 32 seconds అండ్ అదేవిధంగా 2 minutes 38 seconds. సో ఈ 13 minutes 32 seconds ఏదైతే ఉందో మనకి 12 స్టాంజెస్ ఉంటే 2 minutes 38 seconds ఏదైతే ఉందో మనకి 3 స్టాంజెస్ ఉండడం జరిగింది. ఈ పర్టికులర్ సాంగ్కి ఎవరు మనకి మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారని అంటే ఎంఎం కీరవాణి అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకొని. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ అనేటివి. ఓకేనా? సో ఇక్కడ మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి సార్, మినిట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలంటే గ్రూప్ 2 వాళ్ళు మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎందుకంటే మనకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనకు 2 సాంగ్స్ ఉన్నాయి. సో దయచేసి ఈ పాయింట్ని మీరు గుర్తించాలి. దానికి సంబంధించిన డిఫరెన్సెస్ ఏంటని మనకి ఎగ్జామినర్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ మనకి 30 minutes 32 seconds ఏదైతే ఉందో 12 స్టాంజాస్ అండ్ అదేవిధంగా 2 minutes 38 seconds ఏదైతే ఉందో 3 స్టాంజాస్. దీనికి మ్యూజిక్ ఎవరు ఇచ్చారంటే మనకి ఎంఎం కీరవాణి అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చిన అసెషన్ అండ్ అదేవిధంగా రీజన్ 2 కరెక్ట్ కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఏ. ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే టోటల్గా మీరు అందశ్రీ గురించి కూడా మీరు నేర్చుకోవాలండి. సో అందశ్రీ ఇంకా రాసిన సాంగ్స్ కానీ తన మూమెంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏమేమి తన కాంట్రిబ్యూషన్ ఏంటి అన్నది కూడా మీరు నేర్చుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఏదైనా ఒక పర్సనాలిటీ మనకి న్యూస్లో ఉన్నప్పుడు దట్టు ఒక పర్సనాలిటీ టీఎస్ మూమెంట్లో పార్టిసిపేట్ చేసిన పర్సన్ కూడా మనకి న్యూస్లో ఉంటే తను రాసిన సాంగ్ ఏదైతే ఉందో ఒఫిషియల్గా స్టేట్ సాంగ్గా కూడా మనకి గుర్తించడం అనేది జరిగింది. సో అట్లాంటప్పుడు అటువంటి పర్సనాలిటీ గురించి మనం నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందశ్రీ గారి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను కూడా చెప్తాను, నోట్ చేసుకుని అయితే పెట్టుకోండి. సో మనకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఓకేనా? సో అందశ్రీ గారి యొక్క ఒరిజినల్ నేమ్ వచ్చేసి మనకి అండే ఎల్లయ్య అండి. ఓకేనా? అండే ఎల్లయ్య. 1961లో మనకి జన్మించడం అని జరిగింది. సిద్దిపేట డిస్టిక్కి సంబంధించిన పర్సన్ అనమాట. ఓకేనా? సో 1961లో మనకి జన్మించడం జరిగింది. హీ వాజ్ బోర్న్ ఇన్ 1961 సిద్దిపేట డిస్టిక్ ఇన్ రేబర్తి విలేజ్. సో మనకి ఎలా ఇస్తారంటే స్టేట్మెంట్ బేస్లో మనం చూసుకుంటే అంద ఎల్లయ్య ఈజ్ ద ఒరిజినల్ నేమ్ అండ్ ఈ వాజ్ బోర్న్ ఇన్ ద 1961 రేబర్తి విలేజ్ బిలాంగ్ టు వరంగల్ డిస్ట్రిక్ట్ అని సంబంధించి మనకి ఇస్తాడు. యాక్చువల్గా తను సిద్దిపేట డిస్ట్రిక్ట్కి సంబంధించిన పర్సన్. సో ఇట్లాంటి పాయింట్స్ దగ్గర మనల్ని లూప్ హోల్లో పడేయడానికి ఛాన్స్ ఉంటుంది. దయచేసి ఈ పాయింట్ మీరు గుర్తించండి. అండ్ జై జై హే తెలంగాణ ఏదైతే ఉందో ఇది అఫీషియల్ సాంగ్గా కూడా మనకి గుర్తించడం జరిగింది. అందశ్రీ గారు దాన్ని రాశారు. అండ్ దీనికి టైటిల్స్ కూడా ఉండడం జరిగిందండి. సహజ కవి కోకిల అనే టైటిల్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది. ఇట్ వాజ్ గివెన్ బై ఎవరిచ్చారు ఈ యొక్క టైటిల్ అనేది కూడా మనకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి భాగ్యనగరం కల్చర్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు ఈ యొక్క సహజ కవి కోకిల అనే టైటిల్ని అందశ్రీ గారికి మనకి ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రజాకవి అనే టైటిల్ కూడా ఉంది అండ్ ప్రకృతి కవి అనే టైటిల్ కూడా తినుకుందనమాట. కానీ ఇక్కడ మనకి భాగ్యనగరం కల్చర్స్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు ఏదైతే ఇచ్చారో ఈ యొక్క టైటిల్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సహజ కవి కోకిల అనే టైటిల్ ఎవరికి ఇచ్చారు అండ్ ఎవరు ఇచ్చారు? ఓకేనా? రైట్. అండ్ దీన్ని రాసిన కొన్ని ఇంపార్టెంట్ సాంగ్స్ అనేవి కొన్ని చూసినట్టయితే అండి మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు అనే సాంగ్ చాలా బాగుంటుందండి. సో ఎర్ర సముద్రం అనే మూవీలో మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు అనే సాంగ్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా వినండి, మీకు గుర్తుంటుంది అనమాట. ఓకేనా? అండ్ అదేవిధంగా చూడు తెలంగాణ చుక్కలేని దాని అనే సాంగ్ కానీ అండ్ పల్లె నీకు వందనాలమ్మ అనే సాంగ్ కానీ సో ఇంకా చాలా ఫేమస్ సాంగ్స్ ఉన్నాయండి అందశ్రీ గారివి. సో దయచేసి మీరు ఏం చేయాలంటే అందశ్రీ గారికి సంబంధించిన సాంగ్స్ అనేటివి మీరు లిస్ట్ అవుట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. ఓకేనా? సో కామెంట్ సెక్షన్లో నాకు ఏం చేయండి అంటే అందశ్రీ గారికి సంబంధించిన ఇంపార్టెంట్ సాంగ్స్ అనేటివి లిస్ట్ అవుట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నాకు తెలుస్తుంది చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు, చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది, ఒక తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేవి నేర్చుకుంటున్నారు స్టూడెంట్స్. ఓకే, నా మాట వింటున్నారని నాకు అర్థమవుతుంది. ఓకేనా? సో అండ్ మీకు ఏంటంటే మీరు కూడా ఒకసారి మీరు కామెంట్ చేశారనుకోండి, మీరు ఎప్పటికీ మర్చిపోరు అనమాట. ఇంకా తప్పకుండా
అందశ్రీ గారి మీద ఏ క్వశ్చన్ వచ్చినా తప్పకుండా మీరు ఆన్సర్ పెట్టే విధానంలో మీరు ఉంటారు. ఓకేనా, ఆ స్టేజ్లో మీరు ఉంటారు. రైట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అందశ్రీ గారి గురించి, మీకు జైబోలో తెలంగాణ ఉంది కదండి సినిమా అనేది, ఆ జైబోలో తెలంగాణ సినిమాకి సంబంధించిన ఒక లిరిసిస్ట్గా తిను పాటలు మనకి రాయడం జరిగిందనమాట. సో యాజ్ అ లిరిసిస్ట్గా దీనికి నంది అవార్డు కూడా రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. జైబోలో తెలంగాణ సినిమా ఏదైతే ఉందో టోటల్గా మనకి 5 నంది అవార్డ్స్ రావడం జరిగిందండి. ఈ యొక్క 5 నంది అవార్డ్స్లో మనకి చూసుకుంటే బెస్ట్ లిరిసిస్ట్గా మనకి అందశ్రీ గారికి రావడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క పాయింట్ అని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటి, కామెంట్ సెషన్లో నాకు అందశ్రీ గారు రాసిన సాంగ్స్ అనేటివి లిస్ట్ అవుట్ చేసి నా కామెంట్ సెషన్లో తెలపండి అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకొని నాకు దయచేసి పెట్టండి. ఓకేనా. రైట్, అర్థమైందని అనుకుంటున్నాను. జై జై హే తెలంగాణ ఏదైతే ఉందో అఫీషియల్ స్టేట్ ఆఫ్ తెలంగాణగా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అండ్ ఇది ఎవరు కంపోజ్ చేశారు, అందశ్రీ గారు కంపోజ్ చేశారు. అండ్ ఇది మనకి 13 minutes 32 seconds ఒకటి ఉంది, 2 minutes 38 seconds ఉంది. 13 minutes 32 seconds ఏదైతే ఉందో 12 stanzas ఉన్నాయి, 2 minutes 38 seconds ఏదైతే ఉందో 3 stanzas ఉన్నాయి. దీన్ని మ్యూజిక్ ఎవరు అందించారు, ఎంఎం కీరవాణి అందించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ అందశ్రీ గారి యొక్క ఒరిజినల్ ఏమంటే ఎల్లయ్య 1961లో జన్మించారు. సిద్దిపేట డిస్ట్రిక్ట్ రేపర్తివెల్లికి సంబంధించిన పర్సన్. అండ్ దీనికి ఏం టైటిల్ ఉంది, సహజ కవి కోకిల టైటిల్ ఉంది. ఎవరిచ్చారు మనకి, భాగ్యనగరం కల్చర్స్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ అర్బన్ లోకల్ బాడీ టాప్డ్ ద లిస్ట్ ఫర్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఇన్ తెలంగాణ 2023-2024. సో టోటల్ తెలంగాణలో మనకి చూసుకుంటే అండి టోటల్ 140 అర్బన్ లోకల్ బాడీస్లో మనకి ఒక ట్యాక్స్ కలెక్షన్ మనకి చూడడం జరిగిందండి. ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఫర్ ద ఫైనాన్షియల్ 2023-2024 140 అర్బన్ లోకల్ బాడీస్లో మనకి చూసుకుంటే ఈ 140 అర్బన్ లోకల్ బాడీస్లో సిరిసిల్ల అనేది మనకి టాప్లో నిల్చడం జరిగిందండి విత్ ద ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఫర్ ద ఫైనాన్షియల్ 2023-2024 99.52% అనేది అవడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మనకి భద్రాద్రి కొత్తగూడెం సంబంధించిన ఎల్లందు అనే ఏరియా మనకి సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎల్లందు మనకి సెకండ్ ప్లేస్లో ఉంటే విత్ ద పర్సెంటేజ్ ఆఫ్ 96.84%. అండ్ అదేవిధంగా కరీంనగర్ సంబంధించిన హుజురాబాద్ మనకి థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. సో ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఫర్ ద ఫైనాన్షియల్ 2023-2024 టాప్ 140 అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ తెలంగాణలో మనకి చూసుకుంటే సిరిసిల్ల మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఎల్లందు మనకి సెకండ్ ప్లేస్ ఉంది. అండ్ అదేవిధంగా హుజురాబాద్ వచ్చేసి మనకి థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. సిరిసిల్ల అనేది మనకి 99.52% కలెక్ట్ చేస్తే, ఎల్లందు అనేది మనకి 96.84% కలెక్ట్ చేస్తే, అండ్ హుజురాబాద్ వచ్చేసి మనకి 95.80% మనకి కలెక్ట్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇవి మనకి టాప్ 3గా ఉండడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఏమడుతున్నాడు, టాప్ ద లిస్ట్ అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సిరిసిల్ల అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇక్కడ ఎల్లందు వచ్చేసి మనకి సెకండ్, హుజురాబాద్ వచ్చేసి మనకి థర్డ్, సిరిసిల్ల వచ్చేసి మనకి ఫస్ట్. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకొని పెట్టుకోండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ద మెగా ఫుడ్ పార్క్ ఇన్ బుగ్గపాడు ఖమ్మం డిస్టిక్. సో ఖమ్మం డిస్టిక్లో మనకి ఒక మెగా ఫుడ్ పార్క్ అనేది మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క మెగా ఫుడ్ పార్క్ అనేది 2016లోనే దీనికి ఫౌండేషన్ అనేది వేయడం జరిగిందండి. 2016 ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్లో ఈ యొక్క మెగా ఫుడ్ పార్క్ ఫౌండేషన్ అని వేయడం జరిగింది. ఈ యొక్క ఇండస్ట్రియల్ యూనిట్స్ అనేవి సెటప్ చేద్దామని చూస్తున్నారు ఈ యొక్క మెగా ఫుడ్ పార్క్ దాంట్లో. ఓకేనా. సో దాదాపు ఈ యొక్క మెగా ఫుడ్ పార్క్ ద్వారా 25,000 పీపుల్స్కి ఎంప్లాయ్మెంట్ అందుతుందని ఒక ఎస్టిమేషన్ అని వేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ ఎంత ఏరియాలో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే 40.32 acres దీన్ని కన్స్ట్రక్షన్ అని చేయడం జరుగుతుంది మెగా ఫుడ్ పార్క్ అనేది. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ చూడండి, provides an employment to 25,000 people, absolutely correct, and occupies an area of 200 acres. ఇది కూడా కరెక్ట్ అండి. సో ఎందుకంటే సో ఇక్కడ మనకి చూడండి, నేను చెప్పిన ఈ 40.32 acres ఏదైతే ఉందో ఇందులో ఒక 40.32 acres మాత్రం ఇండస్ట్రియల్ యూనిట్స్ అని ఉంటాయి. టోటల్గా మెగా ఫుడ్ పార్క్ వచ్చేసి మనకి 200 acres ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో టోటల్ ఏరియా వచ్చేసి మనకి 200 acres అయితే ఆ 200 ఏరియాస్లో మనకి 40.32 acres వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ యూనిట్స్ అనేవి సెటప్ చేద్దామని చూస్తున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అర్థమవుతుందా. 25,000 వరకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎంత ఏరియాలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, 200 acres. ఆ 200 acresలో 40.32 acres అనే మనకి ఇండస్ట్రియల్ యూనిట్స్ అనేది సెటప్ చేస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఫౌండేషన్ స్టోన్ లేడ్ ఇన్ 2018 2018 కాదండి 2016 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఇచ్చిన
హౌ మనీ కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు కాబట్టి 1 2 కరెక్ట్ కాబట్టి ఇక్కడ మనకి 1 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి 1 2 3 4 ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇక్కడ మనకి ఖమ్మంలోని మనకి మెగా ఫుడ్ పార్క్ అనేది మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. 2016లో దీని ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దాదాపు 2500 మంది 25,000 పీపుల్స్కి మనకి 25,000 మందికి మనకి ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుందని ఎస్టిమేషన్ అని వేశారు. దాదాపు ఎంత ఏరియాలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, 200 ఎకర్స్లో కన్స్ట్రక్ట్ చేసి అందులో మనకి 40.32 ఎకర్స్ వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ యూనిట్స్కే మనకి కన్స్ట్రక్ట్ చేస్తున్నారనే పాయింట్ మీరు చెప్తున్నారు. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ మనం చూసినట్టయితే 1 2 అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 1 and 2 ఓన్లీ ఇస్ మనకి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నోట్ చేసుకున్నారా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాన్ ఏకే రామానుజన్ బుక్ ప్రైజ్ 2024 ఫర్ ట్రాన్స్లేటింగ్ గుర్రం జాషువాస్ గబ్బిలం ఇంటూ తెలుగు? సో రీసెంట్గా మనకి అసోసియేషన్ ఆఫ్ ఏషియన్ స్టూడెంట్స్ వాళ్ళు మనకి అనౌన్స్ చేయడం జరిగిందండి. తెలంగాణ పర్సన్ మనకి ఒక రీసెంట్గా ఏకే రామానుజన్ బుక్ ప్రైజ్ 2024 గెలుచుకోవడం జరిగింది. ఎందుకొరకు గెలుచుకున్నారంటే గుర్రం జాషువాస్ గబ్బిలం విచ్ ఈజ్ ఏ దళిత్ ఎపిక్ విచ్ ఈస్ 1941 సంబంధించిన బుక్ అనమాట. దీన్ని తెలుగులోకి అనువదించడం జరిగింది. సో తను ఎవరంటే మనకి జంగం చిన్నయ్య, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జంగం చిన్నయ్య గారు తిను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ చెందిన పర్సన్ అనమాట. సో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించిన పర్సన్ జంగం చిన్నయ్య గారు ఈ యొక్క గుర్రం జాషువా గబ్బిలం ఏ దళిత్ ఎపిక్ స్టోరీని మనకి తెలుగులోకి అనువదించడం జరిగింది. ఇందుకు గాను ఏషియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ఏకే రామానుజన్ బుక్ ప్రైజ్ 2024 ఈ యొక్క జంగం చిన్నయ్య గారికి అందించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ అసెషన్ అండ్ రీజన్ క్వశ్చనింగ్ ఇచ్చారు. సో ఇక్కడ మన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఈజ్ బ్యాన్డ్ ఇన్ అమరాబాద్ టైగర్ శాంచురీ అండ్ ద శాంచురీ ఈజ్ స్ప్రెడ్ ఓవర్ 2 districts నాగర్ కర్నూల్ అండ్ నల్గొండ డిస్ట్రిక్ట్ అంటున్నాడు. సో ఈ రీసెంట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఈ యొక్క అమరాబాద్ టైగర్ శాంచురీలో మనకి బ్యాన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, సో ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అమరాబాద్ టైగర్ రిజర్వ్ అని మనకి చూసుకుంటే ఈ యొక్క 2 districts వరకు మనకి స్ప్రెడ్ అవ్వడం జరిగింది. దాదాపు 2611.4 square kilometers మనకు ఉండడం జరిగింది ఈ యొక్క అమరాబాద్ టైగర్ రిజర్వ్ అనేది. ఓకేనా, సో ఇది మనకి 2 districts స్ప్రెడ్ అవుతుంది, నాగర్ కర్నూల్ అండ్ నల్గొండ. సో ఇక్కడ ఇచ్చిన మనకి 2 అది అసెషన్ రీజన్ 2 కరెక్ట్ కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ఏ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ మ్యాప్ చూడండి, మనకి అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఎక్కడ లొకేట్ చూడండి. అమరాబాద్ టైగర్ రిజర్వ్ మనకి ఇక్కడ చూడండి సౌత్ ఆఫ్ తెలంగాణ మనకి లొకేట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి కవ్వల్ టైగర్ రిజర్వ్ ఉంది. ఓకేనా, సో ఇక్కడ మనకి కవ్వల్ టైగర్ రిజర్వ్ అండ్ అది వచ్చేసి మనకి అమరాబాద్ టైగర్ రిజర్వ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనకి వైల్డ్ లైఫ్ సెంచరీస్ కూడా ఉన్నాయండి. ఇక్కడ కవ్వల్ వైల్డ్ లైఫ్ సెంచరీ, ప్రాణిత వైల్డ్ లైఫ్ సెంచరీ అండ్ ఇక్కడ మనకి లంజమడుగు శివారం వైల్డ్ లైఫ్ సెంచరీ అండ్ ఏటూరు నగరం వైల్డ్ లైఫ్ సెంచరీ అండ్ 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్, మృగవాణి నేషనల్ పార్క్ అండ్ మహావీర నేషనల్ పార్క్. ఇవన్నీ మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ఉండడం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ మనకి పోచారం వైల్డ్ లైఫ్ సెంచరీ, మంజీరా క్రొకడైల్ వైల్డ్ లైఫ్ సెంచరీ, పాకాల్ వైల్డ్ లైఫ్ సెంచరీ, కిన్నెర్సన్ వైల్డ్ లైఫ్ సెంచరీ. సో ఇవన్నీ మీరు ఏం చేయాలంటే తెలంగాణ మ్యాప్ తీసుకొని లొకేట్ చేసుకొని పెట్టుకోండి. మీరే సొంతంగా మీ చేతితోటి తెలంగాణ మ్యాప్ తీసుకొని ఇక్కడ లొకేట్ అయి ఉంది, ఈ డిస్ట్రిక్ట్లో లొకేట్ అయి ఉంది, ఈ ఏరియాలో లొకేట్ అయింది అనే పాయింట్ మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా, సో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి, ఎన్ని వైల్డ్ లైఫ్ సెంచరీస్ ఉన్నాయనే పాయింట్ నాకు కామెంట్ సెక్షన్లో నాకు తెలపండి. సో రీసెంట్గా మనకి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది రావడం జరిగింది. ఈ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మనకి ఏంటంటే ఆ వైల్డ్ లైఫ్ సెంచరీ ఏదైతే ఉందో ఏరియా ప్రకారంగా టాప్ 3 అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో మీరు ఏం చేయాలంటే తెలంగాణ సోషియో ఎకనామిక్ లుక్ ప్రకారంగా మనకి ఈ యొక్క వైల్డ్ లైఫ్ సెంచరీ టాప్ 3 ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో మీరు కామెంట్ సెక్షన్లో ఏం చేస్తారంటే టోటల్గా ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా ఎన్ని వైల్డ్ లైఫ్ సెంచరీస్ ఉన్నాయి అండ్ అదేవిధంగా ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి అండ్ సోషియో ఎకనామిక్ లుక్ ప్రకారంగా చూసుకుంటే మనకి వైల్డ్ లైఫ్ సెంచరీ టాప్ 3 ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఇవన్నీ మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ డేటా మీద మీకు తప్పకుండా క్వశ్చన్ అనేది దిగబోతుంది. ఓకేనా, తప్పకుండా నేను చెప్పే ప్రతి పాయింట్ మీకు ఎగ్జామినేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అండ్ ఇక్కడ మీరు చేయాల్సిన ఇంకొక హోంవర్క్ ఏంటంటే ఈ నేషనల్ పార్క్స్ కానీ వైల్డ్ లైఫ్ సెంచరీస్ కానీ ఏ పర్టికులర్ రివర్ మీద అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి అదే విధంగా ఇస్తాడు. సో ఇక్కడ మనకి గోదావరి రివర్ కావచ్చు, ఇక్కడ కృష్ణా రివర్ కావచ్చు అండ్ అదేవిధంగా దానికి సంబంధించిన ట్రిబ్యూటరీస్ అనేటివి టోటల్గా మీరంతా నేర్చుకోవాలండి. అండ్ నేషనల్ పార్క్స్ వైల్డ్ లైఫ్ సెంచరీస్ ఒక రివర్ మీదనే మనకి లొకేట్ అయి ఉంటాయి కాబట్టి ఏ రివర్ మీద లొకేట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మీరు అవన్నీ మీరు నేర్చుకుంటున్నారు అనుకుంటున్నాను. సో ఈ విధంగానే ఉండాలి మీ ప్రిపరేషన్ అంతా. సో జస్ట్ ఎక్కడ లొకేట్ అయి ఉంది అనేది ఎవరైనా నేర్చుకుంటారు, కానీ ఏ రివర్ మీద లొకేట్ అయి ఉన్నదో మీరు కూడా నేర్చుకోవాలి. ఓకేనా, రైట్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆర్గనైజేషన్ గ్రాంటెడ్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ టు ద సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫర్ ద అకాడమిక్ ఎక్సలెన్స్. సో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి మనకి అకాడమిక్ ఎక్సలెన్స్గా ఒకటి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కూడా రావడం జరిగిందండి. ఆ ఇచ్చిన రికగ్నిషన్ ఏదైతే ఉందో ఏ ఆర్గనైజేషన్ ఇచ్చింది అనేది పాయింట్ మనకి ఇక్కడ క్వశ్చన్ అనేది అడుగుతున్నాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సెకండ్ అండి, 2 ఆప్షన్ స్టడీ అబ్రాడ్ ఎయిడ్ అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో రీసెంట్గా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ రావడం జరిగింది. ఇది ఎవరు కండక్ట్ చేస్తారంటే స్టడీ అబ్రాడ్ ఎయిడ్ వాళ్ళు మనకి కండక్ట్ చేయడం జరిగింది. టోటల్గా 3,349 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి టోటల్గా 20 ఏషియన్ కంట్రీస్లో మనకి చూసుకుంటే ఆ 20 ఏషియన్ కంట్రీస్లో ఓన్లీ 12% మాత్రమే మనకి కన్సిడర్ చేయడం జరిగింది యాజ్ ఎ అకాడమిక్ ఎక్సలెన్స్గా. ఆ 12%లో మనకి చూసుకుంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వచ్చేసి మనకి ఉండడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఓకేనా. సో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ రావడం జరిగింది. ఈ యొక్క రికగ్నిషన్ అనేది ఏ ఆర్గనైజేషన్ ఇచ్చిందంటే స్టడీ అబ్రాడ్ ఎయిడ్ వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద స్పెషల్ రైల్వే కోల్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఇన్ తెలంగాణ. సో ఇక్కడ మనకి రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక నోటిఫికేషన్ అని ఇష్యూ చేయడం జరిగిందంటే ఒక స్పెషల్ రైల్వే కోల్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పేసి. సో వేటి మధ్య, ఏ డిస్ట్రిక్ట్ మధ్య అంటే మనకి పెద్దపల్లి, రామగుండం ఇన్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అండ్ అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న మునుగూరు రైల్వే స్టేషన్, భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న మునుగూరు రైల్వే స్టేషన్ అండ్ రామగుండంలో ఉన్న పెద్దపల్లి డిస్ట్రిక్ట్, ఈ 2 డిస్ట్రిక్ట్స్ని మనకి కలపడం జరుగుతుందనమాట. ఎందుకంటే ఈ యొక్క కోల్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో అది రెడ్యూస్ చేయడానికి, ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ రెడ్యూస్ చేయడానికి 2 డిస్ట్రిక్ట్స్ అనేవి మనకి కలిపితే మనకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేది మనకి తగ్గుతుందనే ఆలోచనతో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట, ఓకేనా. సో ఈ యొక్క సింగరేణి మైన్స్ కోసం ఏవైతే ఏరియాస్ వరకు స్ప్రెడ్ అయి ఉన్నాయో ఇక పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుంచి మనకి అండ్ అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న మునుగూరు రైల్వే స్టేషన్ వరకు చేయడం జరిగింది, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది చూసుకుంటే దాదాపు 207 కిలోమీటర్ల వరకు చేయడం జరుగుతుంది. అంటే 207.80 కిలోమీటర్స్ వరకు విత్ ద కాస్ట్ ఆఫ్ 2,911 crores ఈ యొక్క ప్రాజెక్ట్ని చేపట్టడం జరుగుతుంది, ఓకేనా. సో దీని ద్వారా కోల్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో టోటల్గా సిగ్నిఫికెంట్గా రెడ్యూస్ అవుతుందనే ఆలోచనతో తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన ఇట్ కనెక్ట్స్ రామగుండం అండ్ మునుగూరు రైల్వే స్టేషన్. రామగుండం వచ్చేసి మనకి ఇక్కడ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అండ్ మునుగూరు రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి భద్రాద్రి కొత్తగూడెం. సో ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు రిడ్యూస్ కోల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ సిగ్నిఫికెంట్లీ, అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఇక్కడ ఇచ్చిన ఇక్కడ 1 2 3 4 పడాలి కదా, ఓకే, బోత్ 1 and 2 అని మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ ఈజ్ ద తెలంగాణ మౌంటైనర్ దట్ క్లైంబ్డ్ మౌంట్ ఎవరెస్ట్ టు స్ప్రెడ్ ద మెసేజ్ ఆఫ్ హ్యూమన్ ఈక్వాలిటీ. సో రీసెంట్గా మనకి తెలంగాణ సంబంధించిన ఒక పర్సన్ మౌంట్ ఎవరెస్ట్ క్లైంబ్ అయ్యి అక్కడ తను ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ఆల్ హ్యూమన్స్ ఆర్ ఈక్వల్ అనే మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో ఆ పర్సన్ ఎవరు అని మనకు అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి చిరంజీవి అండి. చిరంజీవి గారు మనకి ఈ యొక్క మెసేజ్ మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రీసెంట్గా మౌంట్ ఎవరెస్ట్ క్లైంబ్డ్ బై చిరంజీవి ఫ్రమ్ తెలంగాణ. సో హీ బిలాంగ్స్ టు హన్మకొండ డిస్ట్రిక్ట్ అండి. తెలంగాణలో మనకి హన్మకొండ డిస్ట్రిక్ట్ చెందిన పర్సన్ అనమాట. సో మౌంటైన్ క్లైంబ్ అయ్యి మనకి ఏం మెసేజ్ అని ఇస్తున్నారు, ఆల్ హ్యూమన్స్ ఆర్ ఈక్వల్ అనే మెసేజ్ మనకి స్ప్రెడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద కృష్ణా బోర్డ్ ఇన్ May 2024. సో కృష్ణా బోర్డుకి చైర్మన్గా ఎవరు అపాయింట్ చేయబడ్డారని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అశోక్ ఎస్ గోయల్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇన్ ద మంత్ ఆఫ్ May 2024లో మనకి కృష్ణా బోర్డుకి చైర్మన్గా మనకి అశోక్ ఎస్ గోయల్ గారు అపాయింట్ చేయబడ్డారు. సో ఇటువంటి అపాయింట్మెంట్స్ అనేవి మనకి ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి కాబట్టి సో మీరు అప్డేట్లో ఉండాలి. సో ఇన్ ద మంత్ ఆఫ్ మేలో మనకి అశోక్ ఎస్ గోయల్ గారు అపాయింట్ చేయబడ్డారు కాబట్టి ఎప్పుడు కూడా ఉన్నారా లేదా అనేది మీరు అప్డేట్ చేసుకోవాలి, ఓకేనా. సో దయచేసి ఈ పాయింట్ మీరు గమనించండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ తెలంగాణ పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో రీసెంట్గా మనకి బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు ఒక రిపోర్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఈ రిపోర్ట్ ప్రకారంగా తెలంగాణలో మనకు ఉన్న పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉన్నదనేది మనకి ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చెప్తాను ప్రతి పాయింట్ నోట్ చేసుకొని పెట్టుకోండి. టోటల్గా మనకి అక్రాస్ ద కంట్రీలో మనకి చూసుకుంటే టోటల్గా 77 పోలీస్ కమిషనరేట్స్ ఉండడం జరిగింది, ఓకేనా. టోటల్గా 77 పోలీస్ కమిషనరేట్స్ అక్రాస్ ద కంట్రీ ఉన్నాయి. ఈ 77లో మనకి చూసుకుంటే మహారాష్ట్ర అనేది మనకి టాప్గా ఉండడం జరిగిందండి, విచ్ ఇస్ ద హైయెస్ట్ as 12 కమిషనరేట్స్ ఉన్నాయి. దాని తర్వాత మనకి తెలంగాణ
తర్వాత మనకి కర్ణాటక ఉండడం జరిగింది విచ్ హ్యాస్ ఈచ్ 9 అన్నమాట. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి ఇచ్చిన డేటా ప్రకారంగా చూసుకుంటే టోటల్గా కంట్రీలో 77 పోలీస్ కమిషనరేట్స్ ఉన్నాయి. టోటల్గా 77 పోలీస్ కమిషనరేట్స్ ఉన్నాయి. టాప్గా చూసుకుంటే మనకి మహారాష్ట్ర, దాని తర్వాత ఫాలోడ్ బై తెలంగాణ, కర్ణాటక ఉండడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వస్తే సో తెలంగాణలో మనకి చూసుకుంటే స్టేట్లోనే టోటల్గా 33 పోలీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉండడం చెప్పడం జరుగుతుంది. పోలీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి తెలంగాణలో మనకి 33 ఉండడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అట్ ప్రజెంట్గా తెలంగాణలో మనకి 814 పోలీస్ స్టేషన్స్ అని ఉండడం జరిగిందండి. ఈ పోలీస్ స్టేషన్స్లో మనకి 16 ఫీమేల్ పోలీస్ స్టేషన్స్ ఉండడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇక్కడ మనకి 33 పోలీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉండడం జరిగింది తెలంగాణ స్టేట్లోనే. అండ్ అదేవిధంగా తెలంగాణ స్టేట్లో పోలీస్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయంటే 814 ఉన్నాయి. అందులో మనకి 16 ఫీమేల్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చిన డేటా చూడండి, తెలంగాణ 77 పోలీస్ కమిషనరేట్స్ అంటున్నాడు. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. సో టోటల్ కంట్రీలో మనకి 77 పోలీస్ కమిషనరేట్స్ ఉంటాయి. అందులో మనకి మహారాష్ట్ర మనకి టాప్గా ఉంది. దాని తర్వాత మనకి తెలంగాణ, కర్ణాటకకి సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్ ఉండడం జరిగింది. సో మహారాష్ట్ర వచ్చేసి మనకి 12 ఉంటే, తెలంగాణ మనకి 9 ఉన్నాయి, కర్ణాటక కూడా మనకి 9 ఉండడం జరిగింది. సో సెకండ్ చూడండి, ఇట్ హాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పోలీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్. అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. సో ఇటుకు చూసుకుంటే తెలంగాణ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ 33 అండి. ఇక్కడ మనకి 33 పోలీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అండ్ తెలంగాణ మనకి ఫస్ట్ పొజిషన్ ఉండడం జరిగింది అనమాట. ఇక్కడ ఇచ్చిన సెకండ్ స్టేట్మెంట్ అనేది అబ్సల్యూట్లీ కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, స్టేట్ హ్యాస్ 814 పోలీస్ స్టేషన్స్ విత్ 16 బీయింగ్ ఫీమేల్ పోలీస్ స్టేషన్. అదే పాయింట్ కదా నేను ఇక్కడ చెప్పింది. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది కూడా మనకి కరెక్ట్ అనమాట. సో హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఆర్ కరెక్ట్ అన్నాడు కాబట్టి సో 2, 3 అంటే ఓన్లీ 2 స్టేట్మెంట్స్. ఇక్కడ ఓన్లీ 2 స్టేట్మెంట్స్ అనే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ పాయింట్. టోటల్గా కంట్రీలో 77 పోలీస్ కమిషనర్స్ ఉంటాయి. అందులో మనకి మహారాష్ట్ర 12 ఉంది. దాని తర్వాత మనకి తెలంగాణ, కర్ణాటక 9 ఈచ్ ఉంటే, అందులో మనకి ఇంకా నేర్చుకుంటే తెలంగాణలో మనకి 33 పోలీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి విచ్ ఈస్ స్టాండింగ్ ఫస్ట్ అనమాట. అండ్ పోలీస్ స్టేషన్ల గురించి వస్తే 814 ఉన్నాయి. అందులో 16 ఫీమేల్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఓకేనా. వెరీ ఇంపార్టెంట్. అర్థమైందని అనుకుంటున్నాను. రీసెంట్గా ఈ యొక్క రిపోర్ట్ అనేది బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వల్ల మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా. వెరీ ఇంపార్టెంట్ అండి. సో దయచేసి ప్రొవైడ్ చేసిన డేటా ఏదైతుందో మీరు నోట్ మేకింగ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. సో నేను ఇంత ముందే చాలా ఇన్ఫర్మేషన్ అని చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాను. సో మీరు A4 షీట్ తీసుకొని ఇలా 2గా డివైడ్ చేసుకొని ఇలా 2-3 లైన్స్లో మీకు గుర్తుండే విధంగా మీరు నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఈ పాయింట్ అనేది మీరు నోట్ చేసుకోవాలి, ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి, అండ్ ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. సో ఇలా ఈ యొక్క 3 పాయింట్స్ అని మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా. సో నేను ఎక్కడ ఏది వదిలేట్లేదండి. ఐఎమ్ గెటింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేయడం అని జరుగుతుంది యూట్యూబ్ ఛానల్లో. దయచేసి యూటిలైజ్ చేసుకోండి ఈ సెషన్స్ అన్నిటిని. ఓకేనా. సో మీ ప్రిపరేషన్ ఎక్కడ ఆపకండి. దయచేసి మంచి షెడ్యూల్ వేసుకోండి. ఈ టైంకి నేను చదువుకోవాలి, ఈ 1 అవర్లో నేను ఇంత గుర్తుపెట్టుకోవాలి అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. నేను 4 గంటలు చదువుతాను, 5 గంటలు చదువుతాను, 8 గంటలు చదువుతాను అని అనుకోకండి. మీరు చదివే 1 అవర్ అయినా ఆ 1 అవర్ చదివేది మీరు ఒక 10 మినిట్స్లో 15 మినిట్స్లో గుర్తుండే విధంగా మీరు చూసుకోవాలండి. అర్థమవుతుందా. సో మీరు ఎంత చదివనేది మీకు ఎగ్జామ్లో అడగరు. మీకు ఎంత గుర్తుంది, ఆ గుర్తున్నది మీకు ఎగ్జామ్లో వచ్చిందనేది పాయింట్ అనేది మీకు రావాలండి. దయచేసి నేను ఇంత బుక్ కంప్లీట్ చేశాను, నేను చదవకపోయినా అవసరం లేదు అలా ఉండకండి. దయచేసి మీరు చదివే 1 అవర్ అయినా 1 అవర్ చదివింది మీరు మైండ్లో గుర్తుండే విధంగా ఉండాలి మీ ప్రిపరేషన్ అనేది. లేకపోతే ఈ యొక్క కాంపిటీషన్లో గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి చూడండి, గ్రూప్ 1 మనకి రీసెంట్గా కండక్ట్ చేసిన ఎగ్జామ్ అని చూసినట్లయితే దాదాపు 5 lakh నుంచి 6 lakh క్యాండిడేట్స్ మనకి అప్లై చేయడం అని జరుగుతుంది. అంతమందిలో మనం గెలవాలంటే ఎంత ఇదిగా మనము ప్రాక్టీస్ చేయాలి, ప్రిపరేషన్ చేయాలనేది ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. దయచేసి మీరు టైంని ఎక్కడ మీరు వేస్ట్ చేయకండి. అర్థమవుతుందా. మీ ప్రిపరేషన్ని సరిగ్గా చేసుకోండి. ఓకేనా. ఒక్కసారి జాబ్ వచ్చిందా మీ వెనకాల జనరేషన్ మొత్తం మారిపోతుంది. ఒక్క పాయింట్. ఎందుకంటే కొంచెం ఓపిక పట్టండి. బయట జరుగుతున్న మనము సిచ్యువేషన్స్ మనం కంట్రోల్ చేయలేం. కానీ ప్రిపరేషన్ ఆపి నేను అవి చూస్తా అంటే మాత్రం కుదరదు. అర్థమవుతుందా. సో ఇన్స్టా చూడడానికి టైం ఉంటుంది, మిగతా వాటికి చూడడానికి టైం ఉంటుంది, మనం చదవడానికి మాత్రం టైం ఉండదు. సో ఇలా ఉండకండి. దయచేసి ఒక సీరియస్ ఆస్పిరెంట్గా ఉండండి. అన్నిటికీ నువ్వు చెప్పుకోండి. ఇప్పుడున్న దసరా పండుగ వస్తుంది, పోదాం ఫ్యామిలీలో తిరుగుదాం, ఓకే, ఒక 1-2 days ఓకే. కానీ అన్ని రోజులు తిరుగుతాను, నేను చదవకుండా ఉంటానంటే మాత్రం కుదరదు. దయచేసి ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకున్నానా. సో ప్రిపరేషన్ని సాగించండి. సో ప్రిపరేషన్ ఎక్కడ వదిలిపెట్టకండి. సో ఎక్కడ డిమోటివేట్ అవ్వకండి. తప్పకుండా మీకు జాబ్ అనేది తప్పకుండా వస్తుంది. మీరు పడే కష్టానికి ఎక్కడ ఫలితం పోకుండా పోదు. అర్థమవుతుందా. తప్పకుండా ఫలితం అనేది దక్కుతుంది ఎక్కడైనా సరే. ఓకేనా. మీరు ఎక్కడొక దగ్గర ప్లేస్ అవుతారు, కానీ మీరు ట్రై చేయడం మాత్రం ఆపొద్దు. ఓకేనా. రైట్.
సో నేను కూడా ట్రై చేస్తానండి. సో మీకు కూడా ఒక మంచి స్ట్రాటజీ ఉండేలాగున ఇంపార్టెంట్ థీమ్స్ ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఎలా చదవాలి, పేపర్ 1లో ఏం చదవాలి, పేపర్ 2 ఎలా చదవాలి, పేపర్ 3 ఎలా చదవాలి, పేపర్ 4లో ఇంపార్టెంట్ అలా ఎలా గుర్తుపెట్టుకోవాలి, అదంతా నేను మీకు ఒక వీడియో రూపంగా మీకు అందిస్తాను. దయచేసి మీరు ప్రిపరేషన్ అయితే ఆపకండి దయచేసి, ఓకేనా. సో నేను చెప్తున్న మాటలు మీరు మైండ్లో అయితే పెట్టుకోండి. సో దయచేసి ఒక బిగ్ బ్రదర్గా నన్ను చూసి నేను చెప్తున్న మాటలు మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. కింద నాకు మీకు ఏం డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో నాకు అడగండి. సో తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. సార్ ఈ సబ్జెక్ట్లో మాకు డౌట్ ఉంది, మాకు ఇది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. సో అది అడిగితే మీకు ఏంటంటే మేము కూడా వీడియోతో మేము ముందుకు రావడానికి మేము ట్రై చేస్తాము, ఓకేనా. సో నేను చెప్తున్న మాటలు అర్థమవుతున్నాయని అనుకుంటానండి. సో ఓకేనా. సో నెక్స్ట్ సెషన్లో కూడా కలుసుకుందామండి. ఇంకొన్ని ఎంసీక్యూస్ అని ఉన్నాయి మే మంత్లో, అవి కూడా నెక్స్ట్ సెషన్లో మీకు అందిస్తాను. సో అంతవరకు మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. అండ్ ఈ విధంగా మనం మాట్లాడుకుందాం, చదువుకుందాం, అండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ విధంగా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ నాన్న. సో ఇక్కడ హెల్త్ కూడా నెగ్లెక్ట్ చేయకండి. సో మంచి కేర్ తీసుకోండి. అండ్ దిస్ ఈస్ పవన్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.